ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టుగా ఎస్ఎస్ఎంబి 29 అలాగే AA22 చిత్రాలు హైలైట్ అవుతున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా రాజమౌళి తెరకెక్కిస్తున్న అడ్వెంచర్ థ్రిల్లర్ పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఇప్పటికే 2 షెడ్యూళ్ల షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా పాన్ ఇండియాని దాటి పాన్ వరల్డ్ ని షేక్ చేస్తుందనే అంచనాలున్నాయి. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ AA22 సినిమాతో జవాన్ ఫేమ్ అట్లీతో కలిసి మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ఎస్ఎస్ఎంబి 29 రిలీజ్ డేట్ గురించి రాజమౌళి ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. రాజమౌళి సినిమాలు సాధారణంగా సమయం తీసుకుంటాయి. అయితే ఈ సినిమా కూడా 2026 చివరి లేదా 2027 ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉంది. అమెజాన్ అడవుల్లో చిత్రీకరణ, హాలీవుడ్ స్థాయి CG వర్కులతో ఈ సినిమా రూపొందుతుండటంతో షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సినిమా విడుదల ఆలస్యం అవుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్ AA22 సినిమా ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉంది. అట్లీ జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ సినిమాను తీసుకురావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అట్లీ సాధారణంగా తన సినిమాలను వేగంగా పూర్తి చేసి ప్రకటించిన సమయానికి విడుదల చేసే దర్శకుడిగా పేరున్నాడు. కానీ AA22 సినిమా టెక్నికల్ అంశాలు, హై అండ్ CG వర్కులతో కనెక్ట్ కావడంతో ఈ సినిమా కూడా సమయం తీసుకునే అవకాశం ఉందని ఫిలిం నగర్ వర్గాలు అంటున్నాయి. అయితే అట్లీ ప్రీ ప్రొడక్షన్ దశ నుంచే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ల కోసం హాలీవుడ్ స్టూడియోలతో చర్చలు జరుపుతున్నాడు. బన్నీ చిత్రం ఇంకా ప్రారంభమే కాలేదు. ఈ సినిమా మహేష్ కి పోటీగా ఎలా అంటారా? అట్లీ నుంచి రిలీజ్ అయిన సినిమాలేవి ఇంతవరకు డిలే కాలేదు. చెప్పిన సమయానికే రిలీజ్ అయ్యాయి కాబట్టి ఒక టాక్ అయితే నడుస్తుందని చెప్పాలి. అట్లీ సాధారణంగా ఏడాదిన్నరలోనే సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేసే కాన్ఫిడెన్స్ తో కనిపిస్తాడు. AA22 సినిమా 2026 ద్వితీయార్థంలో విడుదలయ్యే అవకాశం ఉందని అంచనా. ఈ లెక్కన ఎస్ఎస్ఎంబి 29 కంటే ముందు AA22 రిలీజ్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఎన్నిసార్లు పాన్ ఇండియా సినిమా చేయమని అడిగినప్పటికీ దర్శకులందరికీ సున్నితంగా నో చెప్పేవాడు బన్నీ. ఇప్పుడు ఏకంగా ఒకేసారి పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ప్రిన్స్ కు పోటీగా అల్లు అర్జున్ అట్లీతో చేసే సినిమాను పాన్ వరల్డ్ సినిమాగా విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పుష్ప 2 హిట్ అయినంత మాత్రాన ఒకేసారి పాన్ వరల్డ్ సినిమా చేయాలంటే అందుకు తగ్గ నైపుణ్యం ఉండాలంటూ మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ 2 సినిమాలు ఒకేసారి బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడితే ఎలాంటి రికార్డులను సృష్టిస్తాయో చూడాలి.